హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. వీడియోలో కనిపిస్తున్న దండను చూసారు కదండి, అది నేనే కట్టాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎలా కట్టాను ఏంటి అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మీలో ఎంతమందికి మొక్కలు పెంచడం ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. నాకైతే మొక్కలు పెంచడం అన్నా, ఇలా పువ్వులు కోసి దండలు గుచ్చడం అన్నా, మాల కట్టడం అన్నా చాలా ఇష్టము. అందుకని మా చెట్లకు వచ్చిన పువ్వులతోటి ఈరోజు దండ కడదామని అయితే అనుకున్నాను. సో అందుకే ఇక్కడ పువ్వులు కోస్తున్నాను. ఇలా మన చేతులతో మనం పెంచిన మొక్కలకి ఇలా పువ్వులు కోసి దండ గుచ్చి దేవుడికి వేస్తే మనసుకు ప్రశాంతంగాను ఉంటుంది, పుణ్యానికి పుణ్యము వస్తుంది కదా. సో ఫైనల్లీ ఈరోజైతే నాకు దండ కట్టాలి అనిపించి ఫస్ట్ టైం ట్రై చేద్దాము అనుకున్నాను. నాకు అస్సలు రాదండి, ఇది ఎలా కట్టాలో ఏంటో కూడా అస్సలు ఐడియా లేదు. సరే 1-2 సార్లు మనం ట్రై చేద్దాము, ఎలా వస్తుందో ఏమోలే, ఏమైనా మిస్టేక్స్ వస్తే నెక్స్ట్ టైం చేసేటప్పుడు కరెక్షన్ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. నిజంగా దండ కంప్లీట్ అయ్యేసరికి అసలు నేనేనా కట్టింది అన్నంత ఆశ్చర్యం వేసింది. అది ఎలా వచ్చింది ఏంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ దండ కట్టడానికి మనం దారం తీసుకునేటప్పుడు 2 పోగులతో తీసుకోవాలి. 2 పోగులతో సూదిలో గుచ్చితే మనకి 4 పోగుల దారం వస్తుంది. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇలా కాగడ మల్లెలు ఉన్నాయి కదా, ఏవైనా సరే పువ్వులు ఇలా రౌండ్గా వచ్చేలాగా గుచ్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా రౌండ్గా గుచ్చుకున్న తర్వాత మనం ఇలా కిందకి జరుపుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే నలిగిపోయి వాడిపోయినట్టుగా వచ్చేస్తుంది దండ. అలా కాకుండా ఫ్రీగా మూవ్ చేయాలి. కిందకి మూవ్ చేసేటప్పుడు మనం ఒక జాన పువ్వులు కట్టుకున్న తర్వాత ఇలా గులాబీలు వేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉన్న గులాబీలు తీసుకుంటే ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న గులాబీలైనా పెద్ద అయినా ఒకే సైజు చూసుకొని తీసుకొని 4 వైపులా 4 గులాబీలు పెట్టుకొని అవి కూడా రౌండ్గా వచ్చేలాగా మనం సెట్ చేసుకొని గుచ్చుకోవాలి. ఆ ఎక్స్ట్రా కాడ అనేది మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు గుచ్చుకున్న తర్వాత. ఇవి కూడా పువ్వుల్లోకి దగ్గరగా గుచ్చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి గుచ్చుకుంటే మనకి ఇవి సపరేట్గా తెలిసిద్ది అనమాట. ఆ పువ్వుల్లోనే గుచ్చేస్తే మొత్తం ఒకే మాల కట్టేసినట్టు వచ్చేస్తుంది, దండలాగా రాదు, గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైనా కొత్త పని చేయాలి అనుకున్నప్పుడు అయ్యో మనకు ఆ పని రాదు కదా, చేస్తే ఎలా వస్తుందో ఏంటో అని అనుకోకుండా 1-2 సార్లు మనం చేయడానికి ట్రై చేయాలి. 1-2 సార్లు కుదరకపోవచ్చు, మూడోసారి ఖచ్చితంగా కుదురుతుంది. వాటిలో మిస్టేక్స్ అనేవి మనం తెలుసుకుంటాం అన్నమాట. అన్నీ మనం పుడతాన్ని నేర్చుకోం కదా, కొన్ని కొన్ని చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటాయి. ఇంకా ఫైనల్లీ వీడియో విషయానికి వచ్చేస్తే దండ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఇంత బాగా వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం కదా, అసలు ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ చూడటానికి మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉందో అలానే ఉంది, సేమ్ టు సేమ్. చాలా బాగా వచ్చింది. ఇవి ఇప్పుడు కంటే కూడా ఈ పువ్వులు విచ్చుకున్న తర్వాత చూడటానికి చాలా నిండుగా ఒత్తుగా కళగా అనిపించింది అనమాట. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్లీ ఈ దండ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏంటక్క దేవుడికి ఇస్తానన్నావు కదా, గుమ్మానికి వేసావేంటి దండ అనుకుంటారేమో. దేవుడికే వేసామండి, వాళ్ళు ఒక్కరోజే ఉంచుతారు, నెక్స్ట్ రోజు తీసేస్తాము అంటే ఆ దండ పడేయటం ఇష్టం లేక పూజ అయిపోగానే అడిగి తీసుకొచ్చుకొని ఇలా పూజా రూమ్కి అయితే వేసాము. పువ్వులు విచ్చుకున్న తర్వాత చూసారా ఎంత ఒత్తుగా ఉందో, చూడటానికి భలే నిండుగా ఉంది. వెళ్తూ వెళ్తూ వీడియోని లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.